ఆకి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ ఏంటంటే ఈయన డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇమ్రాన్ గారు, ఏ న్యూస్ అయితే పాకిస్తాన్ నుంచి ఇక్కడ వరకు వస్తుందో దాని ద్వారా మాకు తెలిసింది యువతలకి మీరు లెక్చర్లు ఇస్తారు, ప్రీచ్ చేస్తూ ఉంటారు అని. మీరు వాళ్ళకి మన కల్చర్ని ఎలా వాడుకోవాలో నేర్పిస్తారు, అలాగే ఫ్యామిలీ వాల్యూస్ కూడా మర్యాద ఇవ్వాలని అంటూ ఉంటారు, అవునా? ఎప్పుడైనా చూడండి, ప్రజలకి మీరు ఏదైతే నేర్పిస్తున్నారో అది మీరు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే మీ యువతలో ఉన్నప్పుడు. లండన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేసేవారు, ఎలా ఉండేవారు అనేవి ప్రజలకి తెలియదు కదా. చూడండి, అందుకే నాలాంటి వాళ్ళు బెటర్గా చెప్పగలరు అంటున్నా. ఎందుకంటే ఎవరు ఎప్పుడైనా అంటే ఎవరు ఎప్పుడైతే మహరిత్ని చూడలేదో, ఇంకా వాళ్ళు ఏ ఫేస్ ని దాటలేదో, వాళ్ళు ఎలా ప్రజలకు చెప్పగలరు? అంటే నాలాంటి వాడు ఎలా అన్ని ఫేసెస్ ని ఎదుర్కొన్నాడో, వాళ్ళు మహరిబ్ కల్చర్ని తిన్నగా చూసుంటారు, వాళ్ళు మహరిబ్ని అంగీకరించుంటారు. అలాగే ఎవరైతే రెండు కల్చర్స్ని చూసుంటారో వాళ్ళు బలం బలహీనతని తెలుసుకోగలుగుతారు. అందువల్ల నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైడ్ అని చెప్పచ్చు. యువకులు ఎప్పుడు క్షేమంగా ఉండడానికి వాళ్ళు దేన్నుంచి కాపాడుకోవాలో, దేనిమీద ఎక్కువ శ్రద్ధ చూపించాలో, అలాగే కోతుల్లాగా ఇంకొక కల్చర్ని ఎప్పుడు మనం కాపీ కొట్టకూడదు. వీటన్నింటి గురించి నాలాంటి వాళ్ళు చెప్తేనే యువకులు చక్కగా వింటారు. ఎందుకంటే ఒకరికి కూడా దీని గురించి తెలియదు. చెప్పి పంపించారు. మీ 20 ఏటప్పుడు మీరు లండన్కి వెళ్ళినప్పుడు మీ అమ్మగారు ఏమన్నారంటే, తెల్లవాళ్ళకి నువ్వు కొంచెం దూరంగానే ఉండు అన్నారు. మా అమ్మ ఈ ఒక్క మాట చెప్పింది, పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. ఎందుకు అలా చెప్పిందంటే, మా అమ్మ నేను పాకిస్తాన్లో ఉండాలని ఆశపడింది కాబట్టి. తన కడుకునయ్యుండి నేను నా దేశంలో పుట్టిన అమ్మాయిని వదిలేసి ఇంగ్లాండ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇంగ్లాండ్ వెళ్ళిపోతానని. ఎందుకంటే నా భార్య పాకిస్తాన్లో ఉండదు కదా. కానీ జరిగింది మాత్రం ఇదే. ప్రతిరోజు మీ ఇల్లు ఒక డిస్కోథెక్గా మారిపోయింది, ఒక రకమైన లివింగ్ రూమ్గా మారింది. అక్కడే ఉండేవారు, టీషర్ట్ వేసుకునేవారు. ఆ టీషర్ట్ మీద బిగ్ బాయ్స్ ప్లే ఎట్ నైట్ అని ఉండేది. అంటే నా రూమ్ ఎప్పుడూ డిస్కోథెక్గా లేనేలేదు. ఇంకా బిగ్ బాయ్ ప్లే ఎట్ నైట్ అనే టీషర్ట్ అప్పుడు మేము వరల్డ్ క్రికెట్ సిరీస్ ఆడేవాళ్ళం క్యారీ పెక్కర్ ఆస్ట్రేలియాలో. వాళ్ళు అందరికీ నైట్ క్రికెట్ని ప్రమోట్ చేయడానికే ఆ టీషర్ట్స్ ఇచ్చారు. కానీ అలాంటి చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ టీషర్ట్స్ మీద రాసుకోరు కదా. చూడండి, ఇప్పుడు ఇది మీ ఇమాజినేషన్ అనుకుంటాను, అది కొంచెం ఎక్కువ అవుతోంది. అక్కడ విషయం ఏమున్నా మీరనుకుంటున్నట్టు ఏమీ లేదు. నార్మల్గా అందరిలాగే నేను కూడా ఒక యువకుణ్ణి. ఇంకా ఎప్పుడూ నేను అలా అనుకోలేదు నేనొక ప్లేబాయ్నని. ఈ మీడియాలో అంటే మీ పరిస్థితి అలాంటిదే. మీడియాలో మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి, ప్రజల దగ్గర మీ గొప్పతనం నిరూపించుకోవాలి, మీ పేపర్స్ అమ్మాలి. బయటకు వచ్చుంటే మీకు చాలా సంతోషంగా ఉండేది కదా. చూడండి, ఇది ఎప్పుడు బాగుంటుందని నేను చెప్పనే లేదు. అంతేకాదు, చూసారంటే ఒప్పుకున్నారు కదా, పర్వాలేదు. అవును, చాలా మంది మీకు బ్రిటిష్ మీడియా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పారు. నా దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. ఎంఎస్ సర్జన్కి మీకు లింక్ ఉందని చెప్పారు, లులు బ్లేకర్తో మీకు లింక్ ఉందని చెప్పారు, సూజల్కి మీకు లింక్ ఉందని చెప్పారు, గోల్డీ హార్న్ ఫిలిం స్టార్ ఆవిడకి మీకు లింక్ ఉందని చెప్పారు, మేరీ హెల్కింగ్తో కూడా మీకు లింక్ ఉందని చెప్తున్నారు. ఒక్కొక్కరుగా మీకు ఇప్పుడే గుర్తొస్తున్నట్టున్నారు. లిజా కెంబల్కి మీకు లింక్ ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే టీవీ స్టార్ అనస్థిషియా కూడా మీకు లింక్ ఉన్నట్టని చెప్తున్నారు. ఎంటీవీలోని క్రిస్టియన్ బేకర్. ఇప్పుడు ఎంతమంది చెప్పారంటే అందులో కొంచెమైనా నిజం ఉంటుంది కదా. మీరేమైనా కొద్దిగానే లెక్కించారు? ఇంకా మీరు చెప్పిన ఈ పేర్లన్నీ నాకు తెలుసున్న పేర్లే. మీరు కొద్ది పేర్లే చెప్పారు, నాకు వీళ్ళకంటే ఎక్కువ పేర్లే తెలుసు. తర్వాత ఇది మాత్రమే కాదు, కర్నల్ నజీం, పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆయనేమన్నారంటే ఇమ్రాన్ గారు ప్రతి ఈవినింగ్ ఒక్కొక్క అమ్మాయితో స్పెండ్ చేస్తానని చెప్పారు. ఈ కర్నల్ నసీం తన ఫ్యాంటసీస్ ఆయన ఇందులోనే ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది ఆయనకి కాస్త ఫ్యాంటసీగా ఉంటుంది. ఇందులో నిజం లేదంటారా? మీ దగ్గర నిజమైన నేరం ఏదైనా ఉంటే చెప్పండి. ఇది అసలు నేరమే కాదు. ఇమ్రాన్ గారు, ఈ ఆరోపణలు మీడియా వాళ్ళు మీ మీద వేస్తున్నారు, పాకిస్తాన్ మీడియా వాళ్ళు మీ మీద మోపుతున్నారు, బ్రిటిష్ మీడియాలో కూడా ఇవన్నీ మీ మీద మోపుతున్నారు. నేను ఒక బ్యాచులర్ని, క్రికెట్ ఆడుతూ ఉండేవాణ్ణి. నాకు పెళ్లి కాలేదు, అందువల్ల ఒక స్పెక్యులేషన్ ఉండేది. నేను ఎక్కడికైనా పార్టీకి వెళ్తే ఎవరికంటైనా పడతాను. ఇంకా మీరు ఇంతమంది లిస్టు చెప్పారు, దీంతోటి ఒకడు తన్ని తాను ఎలా డిఫెండ్ చేసుకోగలడు? అయితే చెప్పిన ఇంకా మీరు పాత విషయాల గురించే మాట్లాడుతున్నారా? అవన్నీ మర్చిపోయి ఎన్నో ఏళ్ళయింది.
ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు దీన్ని గుర్తు చేయాలి కదా. నాకు నాకు పెళ్లికి ముందు ఒక ఫేస్ ఉండేది, ఆ ఫేస్ నేను మర్చిపోయాను. పెళ్లి తర్వాత నాకు ఒక ఫేస్ ఉంది, ఆ ఫేస్ నాకు చాలా బాగా గుర్తుంది, దాని గురించి మాట్లాడుకుంటాను.